ఇలా ఉంది బాడీ పొజిషన్ అయితే. పర్లేదు, బాగానే చేసామన్నమాట ఈరోజు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. ఇంకా యాక్చువల్గా నేనైతే మార్నింగ్ వెళ్ళాలి జిమ్కి. ఈరోజు ఈవినింగ్ వచ్చాను అనమాట. ఈరోజు నా వర్కౌట్ వచ్చేసి బైసెప్స్ అండ్ చెస్ట్. ఈరోజు నేను ఏమేమి చేస్తాను మీకైతే చూపిస్తాను. పదండి చూసేద్దాం మనం అయితే. లోపలికి రాగానే ఇలా ఉందన్నమాట. కొట్టడమే అండి. ఇక్కడ కనబడుతుంది కదా బాక్సింగ్ చేసుకోవడానికి. ఫస్ట్ అయితే చెస్ట్ ప్రెస్ అయితే స్టార్ట్ చేద్దాం మనం. ఒక సెట్కి ఒక 15 చేస్తాను నేనైతే. ఈ ఎక్విప్మెంట్ వచ్చేసి డిక్లైన్ చెస్ట్ ప్రెస్ అనమాట. ఇది కూడా 3 వేరియేషన్స్ అయితే చేద్దాం మనం. ఎక్విప్మెంట్స్ కూడా ఇక్కడే ఉంటాయి అనమాట. యాక్చువల్లీ వేరే జిమ్లో అయితే మనకి ఎక్విప్మెంట్ దొరకవు. బెంచ్ ప్రెస్ అవి చేసుకోవడమే. ఇక్కడ ఇవి కూడా దొరుకుతాయి. మిషన్స్ మీద కూడా చెస్ట్ ప్రెస్ అవి చేసుకోవచ్చు. చెస్ట్ బిల్డ్ చేయొచ్చు, కరెక్ట్గా షేప్ అవుతుంది. ఫైనల్ సెట్ అనమాట ఇది. ఇంక్లైన్ చెస్ట్ ప్రెస్ ఇవిగా 3 వేరియేషన్స్ చేద్దాం మనం అయితే. ఇది కూడా 1 టైప్ ఆఫ్ చెస్ట్ ప్రెస్ అనమాట. లాస్ట్ సెట్ ఇది చేద్దాం దీంట్లో. మీకు చూపిస్తా ఎక్విప్మెంట్స్ చెస్ట్ ఏవేవి ఉన్నాయో. ఇక్కడ కనబడుతుంది కదా, ఇది ఇంక్లైన్ ప్రెస్ అనమాట. ఇక్కడ కనబడుతుంది కదా డిక్లైన్ ప్రెస్, ఇది చెస్ట్ ప్రెస్ అనమాట. ఇది కూడా 1 టైప్ ఆఫ్ చెస్ట్ ప్రెస్ ఎక్విప్మెంట్. చెస్ట్ మీద చేయడం అయితే అయిపోయింది. అన్ని మిషన్స్ మీద అయితే చేశాను అనమాట. ఇంకా మనం ఇప్పుడు బైసెప్స్ అయితే ట్రై చేద్దాం. పదండి బైసెప్స్కి వెళ్ళిపోదాం. మనం చూపిస్తాం మీకు ఎన్ని వెయిట్లు ఉన్నాయో. బైసెప్ చేసుకోవడానికి డంబెల్స్ చాలా ఉన్నాయి అనమాట. మొత్తం కనబడుతున్నాయి కదా, ఇది మొత్తం అవే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెయిట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి 60 ఉంది, 52.5. ఇక్కడ కూడా ఉన్నాయి 55 ఉంది, 57 ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. మనం స్టార్ట్ చేద్దాం పదండి. ఇంకా ఫస్ట్ నేనైతే వెయిట్ తీసుకునేది ఏంటంటే 15 kgs స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఎక్కువ నేను ఫస్ట్ వెయిట్ తీసుకుంటాను అనమాట.
చేసేద్దాం మనం అయితే. ఇది కూడా అన్నిటికీ యూజ్ అవుతుంది. ఇదైతే చాలా వాటికి బైసెప్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఇక్కడ దగ్గర క్లోజ్గా పట్టుకోవాలి, ఇట్లా కరెక్ట్ మజిల్ మీద పడిద్ది. జస్ట్ వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట నాది. ఈరోజు వర్కౌట్ నాది బైసెప్స్ అండ్ చెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అందులో వర్కౌట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన పొజిషన్ ఇలా ఉంది, బాడీ పొజిషన్ అయితే పర్లేదు, బాగానే చేసామన్నమాట ఈరోజు. ఇంకా నేనైతే ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను అనమాట. ఖచ్చితంగా మీరు కూడా దగ్గరలో ఉన్న జిమ్ అయితే జాయిన్ అవ్వండి. ఎందుకంటే సాఫ్ట్వేర్ లైఫ్ బ్యాలెన్స్ ప్లస్ ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవాలంటే కష్టమైపోద్ది. బెటర్ టు జాయిన్, లేదంటే మార్నింగ్ లేచి జిమ్కి వెళ్ళడమో లేదంటే వాకింగ్కి వెళ్ళడమో ఏదో ఒకటి చేయండి. బాడీ మాత్రం ఏదో ఒక పని అయితే చెప్పండి, లేకపోతే కష్టపడతాం ఫ్యూచర్లో. అందుకోసం నేనైతే జిమ్ జాయిన్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే నియర్లీ 9 hours ఆఫీస్లో అలానే కూర్చొని ఉంటాం కదా. అందుకనే బెటర్ డూ ఎనీ ఎక్సర్సైజ్ ఇన్ ఎర్లీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్స్. బెటర్ టు డూ ఇన్ మార్నింగ్స్. మార్నింగ్ చేస్తే మంచిగా ఉంటుంది ఇంకా ఈవినింగ్ కంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ద ఛానల్.